రండి కొబ్బరికాయలు 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 ఇదిగో బాబు కాయ ఎంత? 10 రూపాయలు. ఏటి కాయ ఎంత ఉంది, రేట్ అంత చెప్తావేటి? నీ వయసు ఎంత? 62. నువ్వు ఎంత ఉన్నావు? నీ వయసు ఎంత ఉందండి? ఇదిగో 10 రూపాయలు ఇచ్చి తీసుకెళ్ళు. ఇదిగా స్వామికి మొక్కున్నాను, కాయ సరిగ్గా 2 చెక్కలు అవ్వాలా. వంకర టింకరగా పగిలింది అనుకో నీ బుర్ర చెక్కలు అయిపోద్ది. అబ్బా, ఫస్ట్ కస్టమర్ ఇలాంటి వాడు దొరికాడేంటి? ముందు ముందు ఎలాంటి వాళ్ళు వస్తారు ఏంటో. దేవుడా నువ్వే కాపాడాలి నాయనా, నువ్వే కాపాడాలి. శివాయ సాంబాయ శాంతాయ ఏ పరమాత్మ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మల్లన్న, నా పనులన్నీ అయిపోతే నీకు 100 కొబ్బరికాయలు కొడతానని మొక్కుకున్నాను. మళ్ళీ కొడతావుంటాయా? డబ్బులు ఇవ్వకుండా కొబ్బరికాయలు పాలు కొడతావుంటాయా? ఇదిగో ఫ్రీగా కొడతానని మొక్కుకున్నాను నాయన. ఫ్రీగా కొడతాను మొక్కున్నావా? ఫ్రీగానే కొట్టవయ్యా. నా కొబ్బరికాయలకి డబ్బు ఇవ్వు. అయ్యో, కొబ్బరికాయలకు డబ్బులు ఇస్తే పాపం వస్తుంది. ఎందుకు పాపం వస్తుందయ్యా? నేను కొబ్బరికాయలు డబ్బులు పెట్టి కొనుక్కున్నాను. నా కొబ్బరికాయలకి డబ్బులు ఇచ్చేసి నువ్వు ఫ్రీగా దేవుడు కొట్టేసి. కాదు నాయన, నేను కొబ్బరికాయలు కొట్టేది ఎవరికి? దేవుడికి. మరి డబ్బులు ఇచ్చి కొంటే పాపం వస్తుంది కదా. పాప నాకెందుకు వస్తుందయ్యా? నా కొబ్బరికాయలకి నా డబ్బులు ఇచ్చాయి. డబ్బులు వద్దు నాయనా, ఫ్రీగా కొట్టని, ఇది మొక్కు. ఏంటో చెప్తే వినవు నువ్వు. అది నా మాట, నా డబ్బులు నాకు ఇచ్చాయి. ఫ్రీగా కొడతానని మొక్కున్నాను కదా. ఫ్రీగా కొట్టేది నేనేమో డబ్బులు పెట్టి కొబ్బరికాయలు తెచ్చి వ్యాపారం పెట్టుకుంటే నువ్వు ఫ్రీగా కొడతావా? ఫ్రీగా కొడతావా? ఫ్రీగా కొడతావా? శాంతము లేక సౌఖ్యము లేదు సారసదళ నాయనా నాయనా. అయ్యో, వీడి దుంప దగ్గర వీడెక్కడ దొరికాడు రా బాబు? శుభమా.